సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 434వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం మనం ప్రతి ఎపిసోడ్లో మనం చర్చిస్తున్నాం. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మీకు 100% భగవంతుడు 84 లక్షల జీవులలో ఒక్క మనిషికి మాత్రమే ప్రసాదించినటువంటి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. బుద్ధి నేత్రము అంటే విచక్షణ, సత్యాసత్యాలు, ధర్మ అధర్మం మధ్య విచక్షణ, ఈ యొక్క స్పష్టత మనకి బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుందండి. లేకపోతే మనం అర్థం చేసుకోలేం. అందువల్ల ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి అవకాశాన్ని, ఒక స్వర్ణ అవకాశం అనుకోండి, స్వయాన్ని ఆత్మగా గుర్తించటం, పరమాత్మని గుర్తించటం, అదేవిధంగా రాజయోగ ప్రక్రియ అనేది ఇప్పుడు భగవద్గీత ద్వారా వర్తమాన సమయంలో సాక్షాత్తు భగవంతుడే ఈ సృష్టి మీద అవతరించి ఒక సంస్థని స్థాపన చేసి ఆ విధంగా ఈ యొక్క విద్యని సమస్త మానవాళికి అందిస్తున్నటువంటి విషయాన్ని, ఈ తిరుగులేని తిరస్కరించలేని విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. అందరూ కూడా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్దిమంది మాత్రమే పరమాత్మ యొక్క ఉనికి, అస్తిత్వము, సత్యమైనటువంటి పరిచయము అర్థమైందండి. వాస్తవికంగా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఈ విషయాలని గీతలో చాలా స్పష్టంగా మనం ఇప్పటికే 433 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం. అందువలన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి, నిర్లక్ష్య ధోరణితో ఉండకండి. ఇది మామూలుగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కాదు, ఇది ఒక ప్రవచనం కాదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా మీ ముఖ్యంగా భక్తి మార్గంలోనండి, భక్తి అనేది భయము నుండి వస్తుందంటారు. భయభక్తులు అంటారు. భయభక్తులు అర్థమైందండి. భయము ఎందువల్ల భయము చెప్పండి, ఎందువలన భయము? ప్రతి ఒక్కరు బుద్ధి నేత్రం తెరుచుకోండి. ఎందువలన భయము అంటే స్వయాన్ని దేహముగా భావించుకుంటూ మనుషులు తమ యొక్క జీవనయానాన్ని, జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అది అసత్యము. ఇంకోవైపు ఏమంటున్నారు? అసతోమా సద్గమయ్య అంటున్నారు. భగవంతుడా, నేను అసత్యంలో నడుస్తున్నాను, నన్ను సత్య మార్గంలో పెట్టు తండ్రి అంటున్నాడు. సత్య మార్గంలో భగవంతుడు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించేటువంటి శక్తి మనకి లేదు. ఎందుకంటే అత్యధిక శాతం మనుషులు అజ్ఞానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు గీతలోని 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకము కాలం యొక్క క్లిష్టమైనటువంటి ఆ దశని చెప్తున్నాడు. అక్కడ కూడా ఏమన్నాడు భగవంతుడు? ఏమంటున్నాడు అండి? సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అర్థమైందండి. ఈ యొక్క సత్యాన్ని గ్రహించేటువంటి మనుషులు అత్యంత కష్టంగా దొరుకుతారు. వాడిని మహాత్మ అని పెట్టాడు. అర్థమైందండి. పాపాత్మ, క్రూరాత్మ, నికృష్టాత్మ అనలేదండి, భ్రష్టాత్మ అనలేదు. మహాత్మ అంటే ఒక మంచి గుణాలు పెట్టుకొని భగవంతుని మార్గంలో నడిచేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవితాన్ని, ఈ యొక్క అంతిమ జీవితము ఆఖరి జన్మ అంటున్నాడు, దీన్ని భగవంతుని యొక్క కార్యములో నేను డెడికేట్ చేస్తాను, అంకితము చేసుకుని ఆ విధంగా నా జీవితాన్ని తీర్చిదిద్దడానికే భగవంతుని సృష్టి మీద అవతరించాడు. ఆ విధంగా అర్థం చేసుకుని భగవంతుని మార్గంలో నడుచుకుని తన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకునేటువంటి విషయం అన్నమాట. ఇవన్నీ తెలుసుకోలేని వాళ్ళకి ఏమవుతుంది? భయం వేస్తుంది, ఏం జరుగుతోందో. ఎందుకంటే దైహిక భ్రాంతిలో రకరకాల పాపకర్మలు జరుగుతూ ఉంటాయి. తెలుసో తెలియకో కొన్ని తప్పుడు కర్మలు. మనసా వాచా కర్మణ స్పష్టత, పవిత్రత అనేది ఆత్మచింతన ఉన్నప్పుడే మనకి ధారణ అవుతుంది. కాబట్టి ఆ విధంగా తప్పుడు పనులు చేస్తున్నాం. కాబట్టి ఇంకొకటి ప్రతి ఒక్కరికి తెలుసును, ఈ జన్మ శాశ్వతము కాదు. ఈ దేహముతో ఈ పర్మనెంట్గా ఈ యొక్క పుడమి మీద, ఈ భూమండలంపై నేను ఉండను. ఎప్పుడుకో అప్పుడు శరీరాన్ని విడిచిపెడతాను. తర్వాత నాకు గతి ఏమవుతుంది? సో ఇవన్నీ భయముతో భక్తి పరంగా చేస్తున్నారు. అర్థమైందండి. జ్ఞానపరంగా మనకి సంపూర్ణ స్పష్టత. నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ,
బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే ప్రక్రియని రాజయోగం అంటారు. ఈ రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. దీనికంటే గొప్ప జ్ఞానము లేదు అని 9వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవంతుడే చెప్పాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అన్నాడు. ఇది ఆత్మని శుద్ధి చేస్తుంది. దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము మరొకటి లేదు. అదే ప్రత్యక్షావగమం అన్నాడు. ఇది ప్రత్యక్షముగా జీవితంలో అనుభవం చేసేటువంటి జ్ఞానము. ప్రత్యక్షావగమం. ధర్మ్యం అంటే ధర్మ మార్గాన్ని మనుషుల్ని నడిపించేది. ఎందుకంటే భగవంతుడు ధర్మస్థాపన కొరకే వస్తున్నాడు. ఈ యొక్క అధర్మ జగత్తుని తొలగించి పరివర్తన చేసి ధర్మయుగాన్ని స్థాపన చేయడానికి పరమాత్మ రావటం జరిగింది. అందువలన ధర్మ మార్గాన్ని నడిపించేది సుసుఖం కర్తుం. ఈ యొక్క కర్తవ్య నిర్వహణలో పరమాత్మ మార్గదర్శక సూత్రాల ఆధారంగా మన జీవితాన్ని మలచుకొని అటువంటి కర్మలు అంటే భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే సాత్విక కర్మలు మనం చేస్తున్నప్పుడు ఆ చేసే ప్రాసెస్ లో కూడా ఏమన్నాడు, సుఖము లభిస్తుంది, సుఖంగా ఉంటారంట. అర్థమైంది? ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం. అర్థమైందండి? అవ్యయం అంటే ఇది అవినాశి. అర్థమైందండి? భయం ఉండకూడదు, అవసరం లేదండి. జ్ఞానం ఆధారిత భక్తి అనేదే భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగంలో కూడా యోమద్భక్త సమే ప్రియ యోమద్భక్త సమే ప్రియ అని ఆఖరి 8 శ్లోకాలు 12వ అధ్యాయము అది భక్తి యోగంలో ఆఖరి 8 శ్లోకాలు మీరు స్టడీ చేయండి. అదైన 13 నుండి 20 వరకు మీకు అర్థమవుతుంది భగవంతుడు ఎటువంటి భక్తులని అత్యంత ప్రియుడు, నాకు ప్రియమైన వారు అని భగవంతుడు ఆ విధంగా ధృవీకరించడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టి మరొక అంశం ఏంటంటే యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలో 77వ ప్రశ్న. మనము గత 76వ ఎపిసోడ్ 76వ ప్రశ్నగా మనం ఏం తీసుకున్నామండి? కిం అసారం అన్నాం. అర్థమైందండి? వ్యర్థమని వృధా అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? దానికి వ్యతిరేక పదము కిం సారం అంటున్నాడు. ఏది సారము, ఏది మూల్యం అంటున్నాడు. ఏది సారం, ఏది మూల్యం అని ఇచ్చాడు. సో దానికి యుధిష్ఠిరుడు జవాబు వినండి జాగ్రత్తగా. ధర్మమే సారము అన్నాడు. చూసారా? ధర్మము, సత్యము, ఆత్మ జ్ఞానము, ఆత్మ విద్య, పరమాత్మ తత్వము, భగవంతుడి ఏకత్వము, ఇదే కదండి మనకి యక్ష ప్రశ్నల్లో ఇప్పటి వరకు మనం అర్థం చేసుకుంది. ఎక్కడైనా ఏ ఒక్క ప్రశ్నలో అందరూ భగవంతులే, దేవీ దేవతలు కూడా భగవంతులు, ధర్మస్థాపకులు కూడా భగవంతులు, ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. సారములోకి రమ్మంటున్నాడు. అందుకనే ఏది సారం, కిం సారం అంటే ఏది సారం? ధర్మమే సారము అంటే ధర్మాచరణ, సత్యము, నీతి, శుభకర్మలు, పరమార్థ జీవితం. వ్యవహారం పరమార్థం అంటారు కదా. వ్యవహారం అంటే లౌకికము. లౌకికం అంటే ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటి జీవితాన్ని జీవించటం. మీరు ఏమి చేసినా, మీరు ధనాన్ని సమకూర్చుకోండి, సాధనాలు సమకూర్చుకోండి, భవంతులు కట్టుకోండి, లేకపోతే పెద్ద పెద్ద వాహనాలు తిరగండి, పేరు ప్రతిష్టలు సంపాదించండి, కీర్తి ప్రతిష్టలు సంపాదించండి, ఇదంతా కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు. ఆత్మజ్ఞానము లేనప్పుడు ఆత్మలో జన్మలుగా మనము చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన పేరుకుపోయిన తమో ప్రధాన సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందవు. కాబట్టి ఒక్క జన్మకే పరిమితము. మళ్ళీ మనము కలియుగంలోనే జన్మ తీసుకుంటాం, కానీ సత్యత్రేత ఆ యుగాలు నెబ్బడే స్వర్గములోకి అడుగు పెట్టలేము. చాలా వరకు ద్వాపర యుగంలో కూడా మనం రావడానికి అవకాశం లేదు. మళ్ళీ కలియుగంలోనే ఈ కాలచక్రం ప్రకారంగా వస్త్రాలు మార్చుకుంటూ మళ్ళీ అక్కడ తీసుకుంటాం. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? శుభకర్మలు చేయాలి. పరమార్థం అన్న విషయం గురించి నేను చెప్పడం జరిగింది. పరమార్థం అంటే ఆత్మార్థము. పరం అర్థం ఏంటి? దేని కొరకు? పరం అంటే ఉన్నతమైనది. దేని ఉన్నతము? ఆత్మ ఉన్నతమా, శరీరం ఉన్నతమా? ఆత్మ ఉన్నతము. అర్థమైంది? అదే అందుకనే వ్యవహారము పరమార్థము అంటారు. ఇప్పుడు సాంప్రదాయ అర్థం ఏంటంటే ఉపనిషత్తు గాని గీత దృష్టి ఏం చెప్తుంది? సారం అంటే నిత్యమైనది, నిలిచేది, విలువ ఇచ్చేది. అంటే దివ్య గుణాలు, విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, మానవీయ విలువలు, ఇవన్నిటి పెంపొందించేది. అసారం అంటే మనం తెలుసుకున్నాం, అనిత్యమైనది, నశించేది. అందుకే ధర్మము, ఆత్మజ్ఞానము, సద్గుణాలు, ఇంకేమన్నాడు? వైరాగ్యం. ఇవన్నీ కూడా మనకి వైరాగ్యం అంటే దైహిక నేను దేహం అన్న భ్రాంతి నుంచి మెల్లిగా తగ్గుతుంది. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాం. నేను దేహము కాదు.
ఈ దేహం అనేది కేవలం ఒక వస్త్రము, ఒక యంత్రము, ఒక పొలము. ఈ యొక్క జీవితానికి మాత్రమే ఈ శరీరం ఆధారం చేసుకుని సత్కర్మలు చేయాలి, అందరినీ గౌరవించే కర్మలు చేయాలి, పరమాత్మ నిర్దేశించిన కర్మలు మాత్రమే చెయ్యాలి. కర్మ యోగము అన్నాడు గీతలో, ఆ విధంగా చెయ్యాలి. అర్థమైందండి. సో భగవత్ స్మృతి ఇదే సారము అన్నాడు. ఇప్పుడు గీతలో కొన్ని చూద్దామండి. ఇక్కడ ఏమిచ్చాడు? 2వ అధ్యాయంలోని 31 నుండి 33 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. స్వధర్మమభిచావేక్ష నకింపితు నా వికంపితుమర్హసి యదృచ్ఛయ, అదొకటి. 3 శ్లోకాలు ఏం చెప్తున్నాడు? యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమప. ఇక్కడ యుద్ధము గురించి వివరిస్తాడండి. నీ స్వధర్మం ఏంటి? స్వధర్మం అంటే క్షత్రియ ధర్మము. క్షత్రియుడు అంటారు కదా, అర్జునుడికి ఏమంటారు? క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధము చేయడము. అంటే ఏంటి యుద్ధము చేయడం అంటే? ఇక్కడ భగవద్గీత చెప్పిన యుద్ధం ఏంటి? హింసాత్మక యుద్ధము కాదు. అర్థమైందండి? హింసాత్మక యుద్ధము కాదు, ఆంతరిక యుద్ధము. మనలో ఉన్నటువంటి విషయ వికారాలు అనబడే పరమ కిరాతకులైనటువంటి శత్రువులు, పరమ శత్రువులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలపై యుద్ధము. దీనిని నిర్మూలించినట్లయితే ఆత్మశుద్ధి జరుగుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అని అనుకుంటాం. అందుకని 3 శ్లోకాలు కూడా యుద్ధం గురించి. స్వధర్మమభిచావేక్ష నవికంపితుమ రహస్య అన్నాడు. అది 31, 32 ఏంటి? యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన. అర్థమైందండి? ఆ విధంగా పార్థ ఇక్కడ ఏమంటున్నాడు? అటువంటి వాడే సుఖిన అన్నాడు. ఏమన్నాడంటే 2వ అధ్యాయములోని 32వ శ్లోకం. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి ఆ శ్లోకము. అదొచ్చి యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన. ఒక్కసారి చెప్తాను ఇక్కడ. సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అన్నాడు. క్షత్రియుడు ఒక లక్షణాలు చెప్తున్నాడు. అక్కడ భౌతికంగా శరీరపరంగా క్షత్రియుడు అంటే ఫిజికల్ గా హింసాత్మకంగా చంపడం. ఇక్కడ ఆధ్యాత్మికంగా క్షత్రియుడు అంటే ఏం చెప్పాడు? అక్కడ గీతలో కూడా 18వ అధ్యాయంలో 40, 41, 42లో కూడా చెప్పాడు కదా. క్షత్రియుడి లక్షణం ప్రకారంగా యుద్ధము చెయ్యాలి. యుద్ధము అంటే ఇక్కడ ఆధ్యాత్మిక కోణములో యుద్ధము, ఆధ్యాత్మిక యుద్ధము అంటే విషయ వికారాలపై యుద్ధము. సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధం. తర్వాత ఏమన్నాడు? అదచేతు ఇమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి. ఒకవేళ నేను చెప్పినట్టుగా యుద్ధము చెయ్యకపోయినట్లయితే, చూడండి 2 చెప్తున్నాడు. నువ్వు చెయ్యి, బాగుపడతావు, స్వర్గంలోకి వెళతావు, స్వర్గద్వారమపావృతం అన్నాడు. ఒకవేళ చేయకపోతే అదచేతు ఇమం సంగ్రామం నా కరిష్యసి ఏమన్నాడు? తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నీ స్వధర్మము నుండి బయటకు వచ్చిన వాడు అవుతావు. స్వధర్మం అంటే ఆత్మ ధర్మాన్ని విస్మరించిన వాడు అవుతావు. దేహధర్మంలో వస్తావు, రకరకాల పాడు కర్మలు చేసుకుంటావు, నీ జీవితము భ్రష్టు పడుతుంది. ఇది ఈ 2వ అధ్యాయంలోని 31, 32. ఎందుకు చెప్తున్నాడంటే ధర్మయుద్ధము. ధర్మయుద్ధం ఎప్పుడు కూడా మనుషులను హింసాత్మక చంపడం ఉండదండి. మనమే కిరాతకంగా ఉన్నాం, విషయ వికారాల వలయములు కూర్చుని ఉన్నాం, తప్పుడు పనులు చేస్తున్నాం, సంకల్పాలన్నీ కూడా అశుద్ధ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాం. సో అటువంటి దానిని మార్చుకునేదే యుద్ధం కింద ఇక్కడ వర్ణించడం జరిగింది. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకాన్ని ఎప్పుడు మర్చిపోకండి. అధ్యాత్మ విద్య విద్యానం, సర్వ విద్యలలోకి నేను నేర్పించే విద్య ఆధ్యాత్మికము. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? 18వ అధ్యాయంలోని 5వ శ్లోకాన్ని కూడా మీరు రాసుకోండి. ఎందుకంటే ప్రతిదాన్ని నేను భగవద్గీతకి నేను అనుసంధానం చేస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత కేవలం భగవద్గీత మాత్రమే, సర్వశాస్త్రమయీ శిరోమణి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసునండి, చాలా మంచి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అన్నాడు. నీ యొక్క కర్తవ్యములో, కార్యం అంటే నీ దైహిక వర్తమాన నీ జీవితములో నీవు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అది ఎప్పుడు యజ్ఞము, దానము, తపము, ఈ మూడింటిని విడిచిపెట్టకుండా నువ్వు కర్మలు చెయ్యాలి. యజ్ఞం అంటే ఏం చెప్పాడు? ఏమన్నాడు? విషయ వికారాలని స్వాహా చేసే యజ్ఞము. దానం అంటే ఏం చెప్పాడు? నీ యొక్క దైహిక భ్రాంతిని, దేహాభిమానాన్ని నువ్వు దానము చెయ్యాలి. అప్పుడు విషయ వికారాలు నీ యొక్క కంట్రోల్లోకి వస్తాయి, ఇంద్రియాలు నీ యొక్క అదుపాజ్ఞలో వస్తాయి, మనస్సు, బుద్ధి నీ కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైంది? యజ్ఞదాన తపకర్మ, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం. త్యాజ్యం అంటే ఈ విధంగా విడిచిపెట్టడం, నా త్యాజ్యం అంటే విడిచిపెట్టకూడదు. ఈ మూడింటిని కార్యమేవత,
యజ్ఞోదానం తపశ్చైవ. ఎందుకు విడిచిపెట్టకూడదంట? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషీనాం అన్నాడు అక్కడ. మనిషి కాదు, మనీషీనాం అంటే, మనీషీనాం అంటే బుద్ధిమంతుడు, వివేక శక్తి ఉన్నటువంటి మనిషి, బుద్ధిమంతుడు అనమాట. మనిషికి మనిషి అంటే అందరూ మనుషుల్లాగే మనం కూడా మనిషి. దైహిక భ్రాంతిలో జీవితాన్ని గడిపే 850 కోట్ల మంది మనుషులు, అందులో కొద్ది మంది మనీషులు అంటే ఆత్మజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని సత్యం ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకొని సంస్కార పరివర్తన చేసుకునేటువంటి వాళ్ళు. అందుకనే జ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినాం, మనుషులని అర్థమైందండి. ఆ బుద్ధినేత్రాన్ని తెరిపించి వాళ్ళ ఆత్మని శుద్ధి చేస్తుంది. ఆ విధంగా ధర్మ మార్గాన్ని నడవటానికి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరణ. అది కాకుండా 16వ అధ్యాయంలోని మరో 3 శ్లోకాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాడండి. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు మనకి 26 దివ్య గుణాల యొక్క ప్రస్తావన ఉన్నదండి. భగవంతుడు దైవీ సంపద, దైవాసుర సంపద విభాగ యోగం అన్నాడు కదా. దైవీ సంపద, అసుర సంపద రెండు వేరే, రెండు కలిపేయకండి. ఈ రోజున అందరూ దైవీ సంపద అంటే మంచిగానే ఉన్నారు, మళ్ళీ అహంకారంతో ఉంటారు, చెడు అంటే మంచి చెడులు కలయికలో ఉన్నారు, అంటే రజోస్థితిలో ఉన్నారు. సాత్వికంలో ఏంటంటే ఈ చెడుని విడిచిపెట్టాలి, అధర్మాన్ని విడిచిపెట్టాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి, విషయ వికారాన్ని విడిచిపెట్టాలి, ఇంద్రియాల యొక్క సుఖాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు పరమార్థం అన్నాడు చూసారా, పరమార్థం వైపుగా మీ దృష్టి వెళ్ళాలి. ఈ 16 అధ్యాయం మొదటి 3 శ్లోకాలు జాగ్రత్తగా వినండి. 26 దివ్య గుణాలు ఉంటాయి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపమార్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఏ భగవంతుడా, అర్జునుడా, 26 దివ్య గుణాలు పెట్టి నిన్ను ఈ సృష్టి మీద పంపించాను, అందరికి ఇచ్చాను. కాకపోతే మీరేం చేస్తున్నారు? దేహభ్రాంతిలో పడిపోయి ఈ 26 దివ్య గుణాలని అణగదొక్కేశారు. ఎందుకంటే విషయ వికారాల వలయంలో నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో ఏమైపోయి అసలు నాకు గుణాలు ఉన్నాయన్న సంగతి కూడా మనం మర్చిపోయాం. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ మనం మేలుకొల్పగలిగితే మనం ఏమవుతుంది, ఏది సారం అన్నదానికి యక్ష ప్రశ్నకి యుధిష్ఠుడి యొక్క సమాధానం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అర్థమైందండి, శ్రేయస్సుకు దారి తీస్తాయి. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో సారం అంటే ఆత్మ చైతన్యము. చూసారా, నేను ఆత్మను, పరమాత్మ యొక్క స్మృతి. అర్థమైందండి, పరమాత్మ స్మృతి. భగవంతుడు ఒక్కడే, వారు పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. భగవద్గీతలో 90 శ్లోకాల పైనే ఈ విధంగా వర్ణించడం జరిగిందండి. భగవంతుడు దేహధారి అని చెప్పి ఒక్క శ్లోకం కూడా లేదు. దేహధారులు త్రిగుణాతీతులు కాదు, దేహధారులు త్రిగుణాలలోకి వస్తారు. అంటే సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 స్టెప్లు దిగుతారు. భగవంతుడు కూడా దిగుతున్నాడు, మనలాగే దిగుతున్నాడంటే మనం దేహదారులము. భగవంతుడు కూడా దేహం ఉందనుకోండి, వారు కూడా దిగుతూ ఉంటాడు కదా. ఆయన కూడా పావనంగా ఉంటాడు, మళ్ళీ మధ్యస్థంగా రజోలోకి వస్తాడు, మళ్ళీ పతితం అవుతాడు, మళ్ళీ తమోలోకి వస్తాడు. అంటే ఒక పతితుడు ఇంకొక పతితుడిని పావనంగా తయారు చెయ్యగలుగుతాడా? ఇది విషయం. అర్థమైందండి. అందుకనే భగవంతుడిని పరమాత్మ అన్నారు, పరమాత్మ స్మృతి. అప్పుడు ఏమవుతుంది, మన ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే పవిత్రత, ప్యూరిటీ. ప్యూరిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అంటారు. అర్థమైందండి. శాంతి, సుఖ శాంతిలోకి జనని పవిత్రత. పవిత్రంగా ఉంటే చాలు. ఇవి ఉంటేనే శాంతి, ఆనందము, శక్తి పెరుగుతాయి, సంబంధాలు శుభంగా ఉంటాయి, జీవితము విలువైనది అవుతుంది. ఆఖరి ఒక్క వాక్యంలోనండి, ధర్మము ఏమిటండి? ధర్మం ఏంటి? ఆత్మధర్మము. ధర్మం అంటే స్వధర్మము అంటాడు. స్వధర్మం అంటే ఆత్మధర్మము. మరియు ధర్మాచరణమే సారము. సారం ఏంటండి? ధర్మాచరణం. ఆత్మధర్మంలోకి ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా ఆత్మ స్వధర్మములోకి వచ్చామంటే దివ్య గుణాలు మనకు అందుబాటులోకి వస్తాయి. పరమాత్మ స్మృతి సహజంగానే కలుగుతుంది, మనకు అనుభూతి చేస్తాము. అప్పుడు మన జీవితమే సమూలంగా పరివర్తన చెందుతుంది. అధర్మ మార్గం నుండి ధర్మ మార్గంలోకి వెళ్ళగలుగుతాం. పరమాత్మ స్మృతిలో నిలిచి పవిత్రత, సేవ, సద్గుణాలతో జీవించటమే నిజమైన మూల్యము అన్నాడు. ఏది మూల్యము? ఇదనమాట, ధర్మ మార్గంలో నడవటం. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఒక ఉపనిషత్తుల చర్చ చేసుకున్నాము. ఈ ఎపిసోడ్లో కూడా ఒక
అద్భుతమైనటువంటి, ఇదివరకే చాలాసార్లు చర్చించుకున్నాము. అయినా కూడా నేను ఏ ఏ శ్లోకాలు పెడుతున్నాను మీకు? మూఢ, అమూఢ, బుద్ధయ, అబుద్ధయ. అర్థమైంది? అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీకు లాభం ఏమిటి, బుద్ధి నేత్రాన్ని తెరవకపోతే మీకు జరిగేటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి నష్టం ఏమిటి తెలియజేసే శ్లోకాల్ని ఇప్పుడు మన వర్తమానంలో చర్చించుకుంటూ ఉన్నాం. 10వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఒక్కసారి జాగ్రత్తగా శ్లోకం వినండి. యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ, అండర్లైన్ చేసుకోండి, అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇక్కడ ఏమిటంటే మనము మనుషుడు నేను పాపిని అని చెంపదెబ్బలు వేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ పాపాల బారి నుండి, పాపాల యొక్క ఈ యొక్క బరువు నుండి ఎవరు దించుతారు, ఎవరు మమ్మల్ని పావనంగా తయారు చేస్తారు అన్న స్పష్టత మనకి లేదు. మామూలుగా శాస్త్రాల్లో మన గీతలో కూడా ఏం చెప్పారు? అన్ని నదులలో నేను గంగా నదిని అన్నాడు. భగవంతుడు జ్ఞాన సాగరుడు. ఓ సాగరం అంటే ఈ స్థూలమైనటువంటి నీళ్లు తీసుకోకూడదండి మనం. స్థూలం కాదు, భగవద్గీత ఆధ్యాత్మికం, 100% ఆధ్యాత్మికం. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. జ్ఞాన సాగరుడు, జ్ఞాన నదులు. అందుకని ఏమన్నాడు అక్కడ? జ్ఞాహ్నవి అన్నాడు. అన్ని నదులలో నేను జాహ్నవి అన్నాడు. జాహ్నవి అంటే గంగా నది. అది మనం స్థూలంగా తీసుకున్నాం కాబట్టి గంగా నదిలో మనం స్నానం చేస్తే పావనం అయిపోతాము అని చెప్పి శాస్త్రాల్లో వ్రాశారు. కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం. పుష్కరాల సమయంలో కానివ్వండి, కుంభమేళా సమయంలో కానివ్వండి, ఇంకా చాలా భక్తి యుక్తులతో మనం వెళ్ళి అక్కడ ఆ యొక్క మేళా టైంలో మనం స్నానం చేస్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని, అంటే తత్వం అంటే ఏంటి? సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఈ మూడింటిని ఆధారం చేసుకుంటే మనకు విషయం స్పష్టమవుతుంది. ఇన్ని కోటాను కోట్ల మంది మునిగినప్పుడు కూడా వీళ్లలో పతిత సంస్కారాలు వెళ్ళి పావనంగా తయారయ్యారా? వీళ్ళ అప్పటి నుండి ఆ మునిగి బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళ వ్యవహార శైలి మారిందా? చెడు పనులు చేయటం మానేశారా? విషయ వికారాల జోలికి వెళ్ళటం లేదా? భగవంతుని సత్యంగా గుర్తించారా? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకున్నారా? అసలు పాప సంస్కారాలు ఆత్మలో ఆ విధంగా ఫార్మ్ అవుతాయా లేక దేహములో ఫార్మ్ అవుతాయా అది ఏమన్నా తెలిసిందా? కేవలం ఆత్మ నిర్లేపము, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు ఆత్మ పరమాత్మ కలిసిపోతాయి, ఈ విధంగా అందులో తత్వంలోకి వెళ్ళిపోతారు. అర్థమైందండి? స్వర్గం ఎక్కడో ఆకాశంలో ఉంది, నరకం ఎక్కడో పాతాళంలో ఉంది. ఈ విధంగా అంధవిశ్వాసము ఆధారముగా మీరు అర్థము చేసుకున్న విషయాల వల్ల మన సంస్కార పరివర్తన జరగదు. గుర్తుపెట్టుకోండి. మన లక్ష్యం ఏంటి? లక్ష్యము రాబోయేటువంటి ఈ భూమండలంపై, ఇదే భూమండలంపై స్వర్గము స్థాపన కాబోతున్నది, సత్యయుగ నిర్మాణం జరగబోతున్నది. ఇది భగవాను వాచ. అర్థమైందండి? దానికి ఒక క్వాలిఫికేషన్ ఏమిటి? సాత్విక సంస్కారము. కాబట్టి మన లక్ష్యం ఏముండాలండి? ఇప్పుడు ఎంబీబీఎస్ పరీక్ష అడ్మిషన్ తీసుకుంటాడు, సీట్ తీసుకుంటాడు. ఆయన లక్ష్యం ఏముంటుంది? నేను ఎంబీబీఎస్ లో టాప్ లోకి రావాలి. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, నేను ఆర్థోపెడిక్స్ తీసుకోవాలి, కార్డియాలజీ తీసుకోవాలి, గైనికాలజీ తీసుకోవాలి, పిడియాట్రిక్స్ తీసుకోవాలి, లేకపోతే ఇప్పుడు ఈ డిప్రెషన్లో వెళ్తున్నారు అందరూ కూడా సైకియాట్రిస్ట్ తీసుకోవాలి అనుకుని దాని ప్రకారంగా పనిచేస్తాడా లేదా? సో అదేవిధంగా మన లక్ష్యం కూడా స్వర్గములో ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి జన్మ మనం పొందాలి. ఎందుకంటే అక్కడ 33 కోట్ల జన్మలు ఉన్నాయి. ఆ 33 కోట్లలో నేను ఉండాలి, ఇంకా 3 కోట్లలో మనం ఉండాలి. 3 కోట్లు ఉంటే సత్యయుగంలో మొదటి 2 హెవెన్ నెంబర్ 1, హెవెన్ నెంబర్ 2, హెవెన్ నెంబర్ 1లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేని ఆధారంగా? ఇప్పుడు లక్ష్యం ఆధ్యాత్మిక కోణంలో అదే లక్ష్య ప్రకారంగా నేనేం చేయాలండి? ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను చెప్పినట్టు విధంగా మీరు కానీ అర్థము చేసుకున్నట్లయితే సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. సర్వ పాపాల నుండి మీరు విముక్తి కాబడతారు. భగవాను వాచ్ అండి, మనిషి వాచ్ కాదు, గురువుల ఉవాచ కాదు, ప్రవచనకారుల ఉపవాచ కాదు, మహామండలేశ్వరులు పీఠాధిపతుల ఉవాచ కాదు, జగద్గురువుల ఉవాచ కాదండి, భగవంతుడి ఉవాచ. భగవంతుడు అబద్ధం చెప్తాడా ఎక్కడైనా? మీరు అర్థం చేసుకోండి. భగవాను వాచ్ మొత్తం అంతా అబద్ధమేనా? భగవద్గీత అసత్యములో ఉన్నాను తండ్రి, నన్ను సత్య మార్గములో పెట్టు అని బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 మనం పలికాం కదా. సత్యమైన భక్తుడు ఏం కోరాడు?
నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నన్ను సత్య మార్గంలో పెట్టు. నేను అజ్ఞాన అంధకారంలో తిరుగుతున్నాను, నన్ను మంచి మార్గంలో జ్ఞానం అనేటువంటి ప్రకాశము ద్వారా నాలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాన్ని, అంధకారాన్ని బదలగొట్టు. మృత్యోర్మ అమృతంగమయ్య, ఈ మృత అనేటువంటి శరీరములో అమృత ఆత్మతత్వాన్ని నాకు స్పష్టంగా అర్థము చేయించు తండ్రి. ఇదే కదని మనం అడిగాము. ఇంకా ప్రార్థనల్లో మనం ఒక మంత్రం చదువుతాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇదంతా కేవలం ఊరికేనే పలకడానికేనండి. భగవంతుడు కూడా పలకడానికే, మనం కూడా పలకడానికే. ఎక్కడా కూడా కనెక్షన్ అనేది ఉండకూడదా? ఆధ్యాత్మిక దృష్టికోణములు అర్థం చేసుకున్నప్పుడే 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకాలు చెప్పినట్టుగా ఆ కొద్ది మంది ఎవరైతే ఈ యొక్క విషయాన్ని పసిగట్టి ఆ మార్గంలో నడుస్తున్నారో, సంస్కార పరివర్తన మార్గంలో నడుస్తున్నారో, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఇవన్నీ కూడా ఏదైతే మన ధర్మ సాంప్రదాయంలో ఉన్నదో దీన్ని మనసా వాచ కర్మలో ఆచరణలు పెట్టుకుంటూ పరమాత్మ ఒక్కడే, అందరూ పరమాత్మ సంతానమే. మీరు బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి, సత్యత ధర్మము ఆధారంగా. ఎందుకంటే యక్ష ప్రశ్నల్లో ఇప్పటి వరకు 77 ప్రశ్నలు. ప్రతి దగ్గర ధర్మము ధర్మం, ఎన్ని ప్రశ్నలకి సమాధానంగా మనం ధర్మం అని చెప్పాడు. ధర్మం అంటే స్వధర్మము, ధర్మం అంటే ఆత్మధర్మము. నేను ఆత్మని, ఇది నా దేహం అనుకోనంత వరకు కూడా మీరు ఏ శాస్త్రములో చెప్పిన విషయాన్ని కూడా మీరు జీవితంలో ధారణ చేయలేరండి. కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రమే అంకితం చేస్తారు. దానివల్ల కేవలం కాస్త మీకు సంతృప్తిగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మ సంస్కారము జరగదు, స్వర్గములోకి అడుగు పెట్టలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యోమాం అజమనాదించ వేత్తి లోక మహేష్. ఇక్కడ 3 లక్షణాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడికి ఉన్నటువంటి 3 ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి యునీక్ క్వాలిటీస్ అన్నమాట. ఒకటేమన్నాడు? అజం అన్నాడు. అజం అంటే నాకు జన్మ లేదు. 2వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏం చెప్పాడు? జన్మ ఉన్నవాడు మరణిస్తాడు, నాకు జన్మ లేదు. ఆత్మకి కూడా జన్మ లేదు అన్నాడు 2వ అధ్యాయం 20వ శ్లోకంలో. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. 2వ అధ్యాయం నుండి 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చదవండి. అదేవిధంగా 13వ అధ్యాయంలో కూడా ఆ క్షేత్రజ్ఞ విభాగము, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఏంటి స్పష్టం చేయడం జరిగింది, చదవండి. 15వ అధ్యాయంలో కూడా 1-2 శ్లోకాలు ఉన్నాయి. భగవంతుడు ఇన్ని శ్లోకాల మాధ్యమంగా సుమారు 40-45 శ్లోకాల మాధ్యంగా నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కాదు, ఏ విధంగా మనం విస్మరిస్తామండి దాన్ని? ఒకవైపున భగవంతుడా అంటూ కూడా భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఇద్దరు లేరండి. దేవీ దేవతలు భగవంతుడు కాదు, దేవీ దేవతలు వాళ్ళు దైవీ సంస్కారాలు ఉన్నటువంటి సత్య త్రేతాయుగాల్లో నివసించేటువంటి ఆ యోగ్యత పొంది పురుషార్థం ఆధారంగా మనుషులే, వర్తమానంలోని కలియుగంలో ఉన్నటువంటి మనుషులు అసురులే సురులవుతారు. సురులు అంటే దేవీ దేవతలుగా అవుతారు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు? యోమాం అజం అన్నాడు. అజం అంటే నాకొక్కడికే జన్మ లేదు. జన్మ అంటే ఏంటి? దైహిక జన్మ లేదు. ఒక తల్లిదండ్రి ఈ యొక్క సంపర్కం ద్వారా ఒక తల్లికి యోని నుండి జన్మ తీసుకునేటువంటి విధానం కాదు నాది. అర్థమైందండి? నేను ఎప్పటికీ ఉంటాను. కాలచక్రంలోకి నేను రాను. కాలచక్రంలోకి ఎవరు వస్తారు? దేహదారులు అందరూ వస్తారు. 33 కోట్ల దేవీ దేవతలు కూడా వస్తారు. కాలచక్రంలో ఉన్నటువంటి వాళ్ళు స్థాయిగా ఒక స్థాయిలో ఎప్పటికీ ఉండరు, త్రిగుణాలలోకి వస్తారు. అర్థమైందండి? 10వ అధ్యాయం 5వ శ్లోకం, 14వ అధ్యాయం 5వ శ్లోకం, సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవాహ అన్నాడు కదా. ప్రకృతి అంటే దేహము. అర్థమైంది? ఈ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. కాబట్టి నేను రాను. యోమాం అజం. అందుకని 2వ లక్షణం ఏంటంటే అనాదించ అన్నాడు. అనాది పురుషుణ్ణి అంటే ఎప్పటికీ ఉండేవాడిని. నేను జనన మరణ చక్రము ఆవల ఉండేటువంటి వాడిని, సదా ఉంటాను. 3వ లక్ష్యం ఏమన్నాడు? లోకమహేశ్వరం అన్నాడు. ఇక్కడ మనం ఒక ధర్మ ఒక నా భగవంతుడు మీగ భగవంతుడిని ఒక్కసారి ఏం చేస్తున్నాడు భగవంతుడు? ఇదంతా ఇటువంటి ఆలోచన తొలగించుకోండి. నేను ఒక్కడినే ఈశ్వరుణ్ణి, విశ్వాత్మలందరికీ తండ్రిని.
అర్థమైంది. అందుకని సర్వలోక మహేశ్వరం, అంతకంటే ఏం చెప్పాలండి? ఈశ్వరుడు అంటే శాసనుడు, శాసించేవాడు. ఇప్పుడు భగవంతుడు అందరికీ చెప్తున్నాడు, ఏ నా పిల్లల్లారా, ఈ కాలచక్రం యొక్క జ్ఞానం నాకు మాత్రమే ఉన్నది, అంతిమ సమయంలో ఉన్నాము, కాబట్టి మేలుకోండి. యోమామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. తర్వాత ఏమన్నాడని ఆఖరి 3వ పంక్తి 4వ పంక్తి వినండి. అసమ్మూఢ సమర్చ్యేషు, మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే. సమర్చ్యేషు అంటే అర్థం ఏమిటి? సర్వ మానవులలో ఎవరైతే మూఢత్వాన్ని విడిచిపెడతారో, మూఢ సమర్చ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే, వాళ్ళు మాత్రమే పాపము నుండి దూరం అవుతారు. ఇప్పటి వరకు చేసుకున్న పాప కర్మల ఫలితముగా దుష్ట కర్మల ఫలితంగా ఏర్పడ్డ తమో ప్రధాన సంస్కారాలని సాత్విక ప్రధాన సంస్కారాలుగా కన్వర్ట్ చేసుకోగలుగుతారు, పరివర్తన చేసుకోగలుగుతారు. ఇది విషయం. అంటే ఒక్కసారి భగవద్గీతలో మన భగవంతుడు ఇక్కడ గీత ఏమంటారు, భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒక్కసారి మనం గమనించుకొని ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం ఏమంటున్నాడండి? నన్ను యథార్థముగా, చూడండి, నన్ను యథార్థముగా జన్మరహితునిగా, జన్మరహితునిగను అనాది అయిన వానిగను. అనాది అంటే ఏంటి? ఆది లేదు, ఆది లేని వాడికి అంతం కూడా లేదు. అనాది పురుషుడు వానిగను సకల లోక మహేశ్వరుడిగను తెలుసుకొనువాడు మానవులలో జ్ఞాని. ఏమన్నాడు? అసమ్మూఢ సమర్థ్యేషు అన్నాడు కదా, మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. అర్థమైందండి? సో ఇక్కడతో మన చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల మంత్రాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మరొక యక్ష ప్రశ్నని, అదేవిధంగా ధార్మికం ఆధ్యాత్మికం మీద మరొక భేదాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని వివరించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.